అభివృద్ధి చేసి చివరి పొలాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి నేను మీకు అందరికీ హామీ ఇస్తున్నా. ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇస్తాం, ఇంకో పక్కన ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇస్తాం. ఈరోజు ఉత్తరాంధ్రలో మీరు చూస్తే ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి మన మీద ప్రేమ లేదు, ఇక్కడ ఆస్తుల మీద ప్రేమ ఉంది. ఒక్క విశాఖపట్నంలో 40,000 కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేశారు. ఎక్కడ భూమి కనపడిస్తే అక్కడ జగన్ కన్నుబడుతుంది. ఇంకెవరైనా సరే రాసి ఇవ్వకపోతే మెడ మీద కత్తి పెట్టి రాయించుకునే పరిస్థితికి వచ్చారు. నేను ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా, తమిళ్లో వారసత్వంగా మీకు అందరికీ భూములు వచ్చాయి. మీ తాతో ముత్తాతో ఎవరో భూములు ఇచ్చారు, అవునా కాదా? పట్టాదారు పాస్బుక్ ఉంది మీకు, దానిపైన ఎవరి ఫోటో? ఎవరి ఫోటో? అంటే మీ తాత తరపున బంధువా? మీ అమ్మ తరపున బంధువా? నీ ఆస్తి పైన ఆయన బొమ్మేంటి అడగరా మీరు? మీకు ఆమోదయోగ్యమా అని అడుగుతున్నా. ఒక దుర్మార్గుడి ఫోటో పెట్టుకొని మీరు నిద్రలేసి చూడాల. ఈయన వెంకటేశ్వర స్వామి, అది కూడా చెప్తున్నారు ఆయనే యేసు ప్రభు. ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం. ఆయన పంపించారంట యేసు ప్రభు, ఈయన పంపించాడంట. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మీ భూమి సర్వే చేస్తున్నారు, సర్వే చేసి రాళ్లు నాటుతారు. ఆ రాళ్ల పైన ఎవరు ఫోటోయా? ఇది సైకో కాకపోతే ఏంటి? ఇంకో పక్క నిన్న మంత్రి చెప్తున్నాడు భూరక్షణ చట్టం అంట. భూరక్షణ కాదు, భూభక్షణ చట్టం వస్తా ఉంది. అది అమలైతే మీ భూమి మీది కాదు, మీ ఇల్లు మీది కాదు. అందులో చాలా భయంకరమైన క్లాసులు పెట్టారు. నీ భూమి సైకో వేరే వాళ్ళ పేరు మార్చేస్తే మీరు ఎంఆర్ఓ కంప్లైంట్ చేయడానికి కూడా వీలు కాదు, ఆర్టీఓ కూడా అధికారం లేవు, మున్సిపల్ కోర్టు కూడా లేదు, నేరుగా హైకోర్టు పోవాలి. హైకోర్టు పోతే ఎన్నేళ్ళు పడుతుందో మీరే గుర్తుపెట్టుకోండి. అంటే మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకం పైన ఈయన బొమ్మ వేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? సర్వే పేరుతో మన పొలం చుట్టూ రాళ్లు పెట్టి ఆయన బొమ్మ వేసుకుంటున్నాడు. పోతే పోయాడు అనుకున్నాం, కడాన మీ రికార్డులు తారుమారు చేసి, చట్టాలని తారుమారు చేసి అది కూడా కొట్టేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నా, భూరక్షణ చట్టం కాదు, ఇది భూభక్షణ చట్టం. తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆమోదించాం, క్యాన్సిల్ చేస్తాం. కొత్తగా మిమ్మల్ని అందరినీ ఉండే చట్టాలే చాలు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని చట్టాలు మనకెందుకని అడుగుతున్నా. లాయర్స్ అంతా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు, ప్రజలంతా వద్దంటున్నారు. కానీ నిన్న ఈ జిల్లాలో ఒక ఆయన పెద్ద నాయకుడు ఉన్నాడు, ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే కాదు, శ్రీకాకుళంలో ఉన్నాడు రెవెన్యూ మంత్రి. ఆయన మాట్లాడుతున్నాడు ప్రపంచంలో ఉండే టెక్నాలజీ అంతా తీసుకొచ్చారంట. ఈయన టెక్నాలజీ అంటే ఏంటో నాకు తెలియదు, నాకు నేర్పిస్తారు టెక్నాలజీ గురించి. టెక్నాలజీ దుర్మార్గుల చేతుల్లో ఉంటే మన జీవితాలు ఇంక ఉండవు తమ్ముళ్ళు. ఎందుకంటే ఇంత మునుపు మీ దగ్గర రికార్డు ఉండేది, ఇప్పుడు రికార్డు కూడా లేదు. ఒక్క నెంబర్ మార్చి మీ భూమి 22A కింద ఉంది, ఇది నీ భూమి కాదు ఎల్లయ్య భూమిని ఆయన పేరు రాసేస్తే ఇంకా మన పని అయిపోయింది, ఇంక రికార్డే లేదు, డిస్ప్యూటే లేదు. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజల్ని బానిసలుగా చేయాలనుకుంటున్నారు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇది గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఉండమని చెప్పి కోరుతున్నా.